వెల్కమ్ టు ఉమక్క ఛానల్ అండి. ఈవేళ స్పెషల్ వెజిటేబుల్ పులావ్. దానికోసం ఏమి కాయగూరలు ఉన్నాయో ఆ కాయగూరలన్నీ వేసి మళ్ళీ ఆకుకూరలు కూడా వేసి చేసుకున్నానండి. ఆ ప్రాసెస్ ఏంటో చూద్దరు కానీ. బిర్యానీ సామాన్లు వేసుకున్నాను. అలాగే దొండకాయ, టమాటా, క్యారెట్, బంగాళదుంప, బఠానీ, అలాగే 2 పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకున్నాను. చిక్కుడుకాయలు కూడా వేసుకున్నాను. ఇవి బాగా మగ్గపెట్టాను. మనం ఎప్పుడు చెప్తాం కదండి, ఎంత మగ్గితే అంత టేస్ట్ అని. అలాగే మగ్గపెట్టాను. ఈలోపు పాలకూర కట్ చేసుకున్నాను. అలాగే కొత్తిమీర, పుదీనాకు కూడా కట్ చేసుకుని పాలకూర బాగా శుభ్రం చేసి కడిగి అందులో వేసాను. దాంతోపాటు పుదీనాకు, కొత్తిమీర కూడా వేసానండి. అది అలా ఫ్రై చేసి నూనె తేలే వరకు దాన్ని ఫ్రై చేశాను. ఈలోపు అల్లము, వెల్లుల్లిపాయ, దాంతోపాటు కొంచెం జీలకర్ర, ధనియాలు, లవంగాలు కూడా కలిపి మిక్సీ చేసుకుని ఆ పేస్ట్ కూడా వేసుకున్నాను. అవి బాగా మగ్గుతున్నప్పుడే కొంచెం ఉప్పు కూడా వేశాను. ఇలా సాల్ట్ వేయటం వల్ల ఇంకా బాగా మగ్గుతుంది కదండి కూరగాయలు, అందుకని. అలాగే కారం కూడా వేసుకున్నాను. మనము ఈ కాయగూరలను బట్టి ఉప్పు, కారం వేసుకున్నాం. ఇది బాగా కలిపి మగ్గబెట్టానండి. చూడండి, గిన్నె అడగంటకుండా అలా కదుపుతూ ఉండాలి. దాంతోపాటు బాగా ఫ్రై కూడా అవుతాయి ఈ కాయగూరలు. ఈ ప్రాసెస్తో మీరు చేసుకోండి. అస్సలు స్పైసీ ఉండదు. వెజిటేబుల్ పులావ్ అంటేనే స్పైసీ ఉండదండి. అలాగే అన్ని కాయగూరలు, ఆకుకూరలు కలిపి చేసుకుంటే మనకి హెల్దీ కూడా కదండి. ఈలోపు బాస్మతి రైస్ తీసుకుని శుభ్రంగా ఏమన్నా ఉన్నాయేమో చూసుకుని కడిగేసి పక్కన పెట్టుకున్నాను. నేను నానబెట్టడం అలాంటివి చేయనండి. ఎందుకంటే ఇలా ఫ్రై చేస్తే పొడి పొడిలాడుతూ వస్తుందని నా నమ్మకం. అలాగే వస్తుందండి నాకు. మీరు కూడా ఆ బియ్యాన్ని ఒక్కసారి అలా ఫ్రై చేసి 1 నిమిషం అలా ఉంచేస్తేయండి, ఆ వేడికి బాగా మగ్గుతుంది అనమాట. ఈలోపు 1 గ్లాసు బియ్యం తీసుకున్నాను కదా, దానికి 2 గ్లాసులు వాటర్ పోసుకొని బాగా నీళ్లు మరిగే వరకు ఉంచి కుక్కర్ పెట్టాను. 3 విజిల్స్ వేయగానే చూడండి ఒక్కసారి, అదిగో ఎంత బాగా ఉడికిందో చూసారా. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. 5 నిమిషాల్లో చేసుకోవచ్చు. హెల్దీ అండి.